లేకపోతే మీ మీద కేసులు పెడతాం ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు పిడుగురాళ్ళు, లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు మొన్న దాదాపు 8-9 మున్సిపాలిటీలో. అవసరమా ఇది? దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు. ఎంత దూరం అన్నా తెలుగుదేశం వాళ్ళు మెషినరీని, పోలీసుల్ని, లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది ఈ రోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడే కాదు, నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి మీద. ఇవన్నీ కూడా ఒక తార్కాణం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది. చెయ్యాల్సిన పనులు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం. తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం. ఎక్కడ జంకేది లేదు. ఈ రోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి లేదు